మేడారం మహాజాతరకు భారీ బందోబస్తు చేస్తున్నారు పోలీసులు. జాతర జరిగే నలుమూలల్లా నిఘా పెంచారు. వ్యాపార సముదాయాలు, డేరాల దగ్గర బాంబ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేడారం పరిసరాల్లో పార్క్ చేసిన అనుమానిత వాహనాల్లో సోదాలు జరుపుతున్నారు. ఇగటు సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో భద్రత పెంచిన అధికారులు సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘాను పటిష్టం చేశారు. ఎక్కడికక్కడ క్షుణ్ణమైన తనిఖీలు సమ్మక్క సారలమ్మ గద్దెల పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణమైన తనిఖీలు చేస్తున్నారు. ఇటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మహాజాతరకి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు అని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దాదాపు 2 కోట్ల వరకు కూడా భక్తులు జాతరకు హాజరయ్యే అవకాశం ఉంటున్నట్లు అంచనాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు, దాంతోపాటు లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఒక ఈవెంట్ కావచ్చు, లేకపోతే ఒక మీటింగ్ జరిగితే కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వస్తేనే పోలీసులు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే 2 కోట్ల వరకు కూడా భక్తులు ఈసారి వస్తారని అంచనా ఉన్న నేపథ్యము ఇటు మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనసంద్రంగా ఇప్పటికే మారుతున్న సిట్యువేషన్ మేడారంలో ఉన్న నేపథ్యంలో అటు దుకాణదారులు కావచ్చు, లేకపోతే అన్ని ప్లేసెస్లో కూడా, ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో దుకాణాలని ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తుంటారు. సో ఇక్కడ కొంతవరకు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అన్ని ఇక్కడ కుటీరాలు ఏర్పాటు చేసుకోవడము, వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకోవడం అన్ని కూడా తాత్కాలికంగా ఉంటాయి కాబట్టి సో అక్కడ తనిఖీలు అనేవి ముమ్మరం చేసిన సిట్యువేషన్ మేర నెలకొంది. అణువు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 21వ తేదీ నుండి 24వ తేదీ చాలా కీలకంగా చెప్పుకోవాలి. సో ఈ 4 రోజుల వ్యవధిలోనే దాదాపు 2 కోట్ల వరకు కూడా భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి అంచనాలు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే వేసింది కాబట్టి జాతరలో ఎలాంటి ఘటనలు జరగవద్దు అనేది పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోటి తనిఖీలు అనేవి చాలా ముమ్మరం చేశారు. సో మేడారంలో ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెలకు సంబంధించి దాని పరిసర ప్రాంతాలతో పాటు మొత్తం కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నట్లు దుకాణాలు ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో ఎవరిపైన అనుమానం వస్తే వాళ్ళన్నింటినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. అనుమానితులు, ఎందుకంటే సస్పెక్ట్ చాలా మంది ఉండే అవకాశం ఉంటుంది. కొందరు అనుమానాస్పదంగా మేడారము ఇటు సమ్మక్క సారలమ్మ సంబంధించిన జాతరలో తిరుగుతున్న వ్యక్తుల్ని కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం ఏర్పడడం కానీ జరిగితే ఖచ్చితంగా దాని ప్రభావం చాలా వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో తనిఖీలు అనేవి ముమ్మరం చేసిన పరిస్థితి. దాంతోపాటు వాహనాలు, పార్కింగ్ చేస్తున్న వాహనాలు కొంతవరకు డౌట్ వస్తే ఆ వాహనాలకు సంబంధించి వాటిని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. సో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మేడారం సంబంధించి మహాజాతరలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం పకడ్బందీ చర్యలు, తనిఖీలను అయితే ముమ్మరం చేశారు. ఎందుకంటే ఇటు సాధారణ భక్తులతో పాటు కొంతవరకు ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా అటెండ్ అయ్యే ఒక మహాజాతర కాబట్టి ఇలాంటి మహాజాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు, ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడొద్దు అనే ఒక దాంతో పోలీసులు తనిఖీలను అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ఏదైతే ఎక్కువ జనసంద్రంగా ఉండే ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా వ్యాపార సముదాయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని వాహనాలు ఏదైతే అతి దగ్గరగా ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెలకు అతి దగ్గరగా పార్క్ చేస్తున్న వాహనాలు అన్నింటినీ కూడా అధికారులు చెక్ చేస్తున్న పరిస్థితి. సో క్షుణ్ణమైన తనిఖీలు మేడారము పరిసర ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం చేస్తుంది. సో ప్రస్తుతానికి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అణువు కూడా మేడారం పరిసర ప్రాంతాల్లో ఇటు వ్యాపార సముదాయాలు, తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కుటీరాలు, దాంతోపాటు ఇతర ప్లేసెస్లో కొంతవరకు అనుమానంగా ఉన్న ప్లేసెస్ అన్నింటిలో కూడా తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నారాజ్తో కలిసి అజయ్, V6 న్యూస్.